నేను మామూలుగా కొంత డిగ్రీ బీటెక్ ఫైనల్ ఇయర్ కదా అనుకున్నానండి. తర్వాత మా పాప స్నానానికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను తన్ని కూర్చోబెట్టి 9 దాకా ఉండి తెనాలి వచ్చానండి. మా పాపతో మాట్లాడుతూనే ఉన్నానండి. మా వారు ఆ ఫోన్ నాకు ఇచ్చారు, నువ్వు పాపతో మాట్లాడుతూ ఉండు అని. భోజనం చేసింది, పడుకుందండి. తెల్లారిపాటికి 6:15కి ఫోన్ వచ్చింది, మీ అమ్మాయికి సీరియస్గా ఉందని. సీరియస్గా ఉంటే ఏంటండి, పొద్దునే ఎవరు చేశారో తెలుసా అండి? అయినంపూడి శివరామకృష్ణ వార్డెన్ భర్త చేశాడు. అసలు హాస్టల్లో మగవాళ్ళు ఉంటామండి, లేడీ హాస్టల్లో అండి. అతను ఫోన్ చేసి మీ పాపకి సీరియస్గా ఉంది రమ్మన్నాడు. సీరియస్గా ఉంటామేంటి, నేను రాత్రే కదా దించి వచ్చాను, పొద్దున్న కూడా ఆ రోజు నా పుట్టినరోజు అండి, డిసెంబర్ 27. నా కర్మ అండి, దాన్ని తీసుకెళ్ళి బలి చేసి వచ్చారండి దానికి, వార్డెన్కి. ఒకసారి చేశాడండి, మాకు ల్యాండ్ లైన్ ఉంది, 3 సార్లు నేను ఫోన్ చేశా. ఏంటి సీరియస్గా ఉందంటే రావు అని అన్నాడండి. ఇలా సింగిల్ వచ్చినంతో మాట్లాడాడండి. మేమందరినీ తీసుకొని కారు మాట్లాడుకొని వెళ్ళేటప్పటికి 8:30 అయిందండి. అప్పటికి అందరి పైన తిరుగుతూనే ఉన్నారండి. ఆ రోజే అంతా కడిగేశారు, కడిగేశారు ఒక ప్లాన్ ప్రకారం. అంటే 6ంటికి మాకు ఫోన్ చేశాడు సార్. 11 దగ్గర నుంచి 5 వరకు ఏం జరిగిందనేది బయటికి రాకుండా చేశారు సార్. బయటికి రాకుండా చేసి 5 తర్వాత ఎవరైతే అక్కడ నిందితులు ఉన్నారో వాళ్ళని సాక్షులుగా చేసి వాళ్ళ రిపోర్ట్ ఆధారంగా కేసు ఇన్నాళ్ళు మసిపూసి మారేడుకాయ చేశారు సార్. ఒక్కసారి వినండి, ఒక ఇన్సిడెంట్ జరిగితే అక్కడ ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి కదండి. 79 మంది పిల్లలు ఉన్నారు, వార్డెన్ ఉంది, వార్డెన్ భర్త ఉంది, వార్డెన్ కొడుకు కూతురు అందరు ఉన్నారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి కదండి. సిపి ఆనంద్ అరెస్ట్ చేయలేదండి. అరెస్ట్ చేయకుండా ఆమెను కిందకి దించి, సీఎంకి కూడా అంత సెక్యూరిటీ లేదండి, చుట్టూ సెక్యూరిటీని పెట్టాడు. ఆమెను ఎవరు కలవకుండా. ఇదే అండి పోలీస్ వ్యవస్థ చేసే పని. అన్ని ఇన్సిడెంట్లు జరిగితే ఇలాగే చేశారండి. మా పాప కేసులో ఎందుకు చేశారండి? ఇక్కడే మీకు బలమైన ఆధారం. ఎవడున్నాడు దీని వెనుక, ఎవరి హస్తం ఉంది, ఎవరి డబ్బులు పెట్టి కొనుక్కున్నారు, ఏం చేశారో చెప్పమనండి. 8 ఎంతమందినండి? ఫస్ట్ వంటవాడు అన్నారు, తర్వాత మా తమ్ముడు చనిపోయి కూడా అప్పటికి 1.5 సంవత్సరండి. 2006 మే 15 చనిపోయాడు. ఎక్కడంటే రాఘవ శర్మ గారి దగ్గర. ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అతనికి 35 ఏళ్ళు అప్పటికి. మాకు మేనమామ అంటే తండ్రితో సమానం అండి, అంత ఇదిగా ఉంటారు మాకు. అలాంటి ఆడి మేనమామ చనిపోయాడని అసెంబ్లీలో మాట్లాడాడు రాజశేఖర రెడ్డి. అప్పుడు నేను ఫోటో పెట్టి ఇది అని చూపెడితే అప్పుడు నోరు మూసుకున్నాడండి. తర్వాత గురుగోవిందర్ సింగ్ ఎలియాస్ లడ్డు, తర్వాత జగిత్యాల నుంచి వచ్చినటువంటి ఉపేంద్ర సింగ్, లాస్ట్కి సత్యం బాబుని పెట్టి ఇంకా వాడేనని చెప్పి నిరూపించారండి. నేను కోర్టులో చెప్పానండి, మహిళా సెషన్స్ కోర్టులో గౌరవనీయులైన జడ్జి సుధ గారితో చెప్పా, నేను రిటర్న్గా రాసిస్తానమ్మా, అతను కాదు మా పాప కేసులో ఫలానా వ్యక్తులు ఉన్నారని చెప్పానండి. ఆమె అసలు నా మాట తీసుకోలేదు. రాజేంద్రనాథ్ రెడ్డి అప్పుడు సిపిగా ఉన్నాడండి. సిపి ఆనంద్ వెళ్ళిపోయాడు, ప్రమోషన్ తీసుకున్నాడు, తెలంగాణకు వచ్చేసాడు. ఆ తర్వాత రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చాడండి. రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చి సత్యంబాబుని కేసులో ఇరికించి యావజ్జీవిత శిక్ష ఇచ్చాడండి. నేను చెప్పాను కదండి, బాధితురాలని మేమే కదండి, మా మాట తీసుకోవాలి కదండి. బాధితుల మాట ఇక్కడ లెక్కలేదు. పోలీసాడు ఏది చెబితే అది రాసుకున్నారు. పోలీసాడు ఏం రాసిస్తే అదే మాత్రం జడ్జిమెంట్ వచ్చిందండి. అది జరిగింది అక్కడ. ఈ సంవత్సరం నుంచి పోరాడుతూనే ఉన్నాండి. తర్వాత మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని కలిస్తే ఆయన సిట్ వేశారండి. సిట్ వేసి అప్పుడు డీజీపీగా సాంబశివరావు గారు ఉన్నారు. వెంటనే ఆయన సిట్టిని వేశారు. సిట్టు కూడా తాత్సారం చేసిందండి. డీజీపీగా సాంబశివరావు గారు వెళ్ళిపోయిన తర్వాత ఠాగూర్ గారు వచ్చారండి. ఠాగూర్ గారిని వెళ్ళి మేము కలిసాం. శ్రీకాంత్, హిమవతి, శ్రీలక్ష్మి, వీళ్ళు ముగ్గురండి సిట్లో ఉంది. నేను ఆయనకి చెప్పా, ఏమండి వీళ్ళు సరిగ్గా చేయటం లేదంటే, అమ్మ మార్చమంటే తప్పకుండా మారుస్తా అన్నారు. నేనే జాలిపడి వద్దులేండి, పెద్ద ఆఫీసర్ కదా ఫీల్ అవుతారు వాళ్ళు, ఇక్కడే ఉన్నాడమ్మా నా పక్కనే, నేను పిలిచి మార్చమంటే మార్చేస్తానన్నారు ఠాగూర్ గారు. చాలా స్పందించారండి ఆయన.
వద్దండి వాళ్ళు ఫీల్ అవుతారు, మీరు కొంచెం ఇది చేయండి అంటే అప్పుడు చేస్తే వాళ్ళు ఏం చేశారు, సిట్టులో పాప ప్రాపర్టీని స్పాయిల్ చేశారని చెప్పి వాళ్ళు నిరూపించి రాసి రిటర్న్ ఇచ్చెళ్ళారండి. అప్పుడు సుబ్బారెడ్డిని, పద్మని, కుమార్ని ముగ్గురిని అరెస్ట్ చేస్తే వాళ్ళు బెయిల్ మీద వచ్చారండి. ఆ కేసు ఏమైందండి, ఇంతవరకు రిపోర్ట్ మాకు లేదండి. నేను సిబిఐ జడ్జి గారికి కూడా చెప్పానండి ఈ మాట. అలా చేశారు. అలా చేసిన తర్వాత వెంటనే తెలంగాణ చీఫ్ జస్టిస్ గౌరవనీయులైన రాధాకృష్ణ గారు ఇలా కాదు అని సిబిఐకి ఇద్దామని చెప్పి సిబిఐకి ఇచ్చారండి. సిబిఐకి ఇస్తే సిబిఐ చేసిన పని ఘనకారం ఇది అండి. వాళ్ళు అసలు ఇన్వెస్టిగేషనే చేయలేదండి. నేను ప్రాపర్టీ అడుగుతుంటే ఇదిగో అదిగో అదేంటి ఆమె డాక్టర్ గారు ఎగ్జామ్ లో ఉన్నారు, దానిలో ఉన్నారు, మెడికల్ అంటే మీరు అన్నారు మొత్తంగా జరిగిన సిబిఐ మీకు ఏమి న్యాయం చేయలేదు అనేది ఇక్కడ ఘంటాపథంగా మీరు వినిపిస్తున్న మాట, కనిపిస్తున్న మాట కూడా అది. బట్ ఏదైనప్పటికీ ఎక్కడ న్యాయం జరగదు. ప్రతిరోజు ఫోన్ చేశానండి వాళ్ళకి, న్యాయం జరగలేదండి. ఈ సోకాల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అక్కడ ఆ రోజు పోలీసులు ఏవైతే స్పాయిల్ చేసి కట్టుకథలు సృష్టించి చేశారో దాని ఆధారంగా ఇన్వెస్టిగేషన్ సాగించారు తప్ప ఏదో టైంపాస్. స్టార్టింగ్లో ఏమండి ఈ సిబిఐ కూడా పంచనామా మా పాప బాడీ లేకుండా రాశారు. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళని భయపెట్టి రాయించారని ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే అది రికార్డ్ చేసిందండి సిబిఐ. అలాగే క్లూస్ టీము వస్తే క్లూస్ టీమ్ చెప్పిన మాటల్ని కూడా రికార్డ్ చేసింది. అక్కడ అన్నీ కూడా తుడిచేశారు. మేము వెళ్ళేటప్పటికి కడిగేశారు, ఏ మరకలు లేవు, అన్నీ కడిగేశారు అని కూడా ఈ సిబిఐ చెప్పిందని రికార్డ్ చేసింది. ఎవరు కలిశారో ఎక్కడ న్యాయం జరిగిన దాఖలాలు కనిపించట్లేదు అని సిబిఐ నుంచి ఎక్కడ న్యాయం జరిగిన దాఖలాలు కనిపించట్లేదు. బట్ ఇంకొక 4 రోజులు మాత్రం మీకు చేతుల్లో ఉన్న మీ పాప అస్థికలు కూడా ఇంకా ఖననం అయిపోయిన తర్వాత ఇంకా కేసు ఉంటుంది అనుకుంటున్నారా, మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? సార్ చెప్పండి. న్యాయం ఎక్కడుందండి? న్యాయం ఎక్కడుంది సార్? న్యాయం ఏనాడో సమాధి అయిపోయింది. న్యాయం, సత్యం, ధర్మం, నీతి మొత్తం రేపు 27కి సమాధి చేసేస్తున్నారు. మాకే కాదు, మన భారతదేశంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా సమాధి చేసినట్టేనండి. ఏ ఆడపిల్లకి న్యాయం చేయలేదండి. అలాగే మా పాప కేసు తర్వాతే నిర్భయ కానీ దిశ కానీ జరిగిందండి. అక్కడ ఉన్నది సామాన్య మానవులు కాబట్టి వాళ్ళకి ఉరిశిక్ష వేశారు. అలాగే ఎన్కౌంటర్ జరిగింది ప్రియాంక రెడ్డి కేసులో. మా పాప కేసే ఫస్ట్ అండి. మరి ఎందుకు న్యాయం చేయలేదు? ఎందుకంటే అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల పిల్లలు ఉన్నారు కాబట్టి న్యాయం జరగలేదండి. ఈ కావాలనే పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా స్పాయిల్ చేసేసి మజిపూడి మాయకారి చేశారు తప్ప కోర్టులో నిలబడే విధంగా ఇన్వెస్టిగేషన్ జరగల. కోర్టులో ఒక అధికారి, ఒక జడ్జి గారు తీర్పు ఇవ్వటానికి వీలైన దాఖలాలు, వీలైన స్టేట్మెంట్లు అక్కడ సబ్మిట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఇక్బాల్ గారు, శంషాద్ గారు. కేసు క్లోజ్ చేస్తున్నా అన్నారు సిబిఐ. ఇప్పుడు నేను చెప్పిన ఆధారాలన్నీ ఆధారాలే కదండి. వీటి నుంచే ఇన్వెస్టిగేషన్ చేయాలి. సిన్సియర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సిబిఐ అయితే మేము ఏమైతే చెప్పామో దాని నుంచి వాళ్ళ ఆధారాలు సేకరించుకొని ఇన్వెస్టిగేషన్ చెయ్యాలా వద్దా అండి? నిజం మీరు అంటుంది శంషాద్ బేగం గారు అండ్ ఇక్బాల్ బేగం గారు. ఈ మాట విన్న తర్వాత అయినా ఇటు సిబిఐ కదులుతుందో లేదో నాకు తెలియదు, కానీ సమాజం మాత్రం కదలాలి. ఆ తల్లిదండ్రులకు అది సిబిఐ అనరండి, చెత్తబుట్ట అంటారు. చెత్తబుట్టలో అన్నా రీసైక్లింగ్ చేస్తే వస్తువు తయారవుతుంది, దీనిలో ఏమీ తయారవదు. అదే సిబిఐ అండి. సిగ్గుండాలి. ఇన్ని అడుగుతున్నానే తల దించుకోవాలండి వాళ్ళు. సిబిఐ వాళ్ళు చేసి గడ్డి తిన్నారు అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇక్బాల్ గారు, శంషాద్ గారు. సొసైటీ రైజ్ చేయాలి, వాయిస్ని రైజ్ చేసి కథకన్నా మాట్లాడడానికి ఉంది. ఆయేషా మీరాకు న్యాయం చెయ్యాలి. అఫ్కోర్స్ సిబిఐ ఆ తల్లిదండ్రుల మాట వింటోందా? వింటే కనుక రియాక్ట్ కండి. క్లోజ్ అనే మాటని పక్కన పెట్టి ఓపెన్ దాట్ ఇన్వెస్టిగేషన్, థరో ఇన్వెస్టిగేషన్ చేసి
న్యాయం చేయండి ఆ తల్లిదండ్రులకి. బహుశా 27వ తారీఖున ఆ తల్లిదండ్రులు అన్నట్టుగా ఆయుష మీరు అస్థికలే కాదు